హలో స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే అటామిక్ రేడియస్ వేరియేషన్స్. ఓకే, సో ప్రీవియస్ క్లాస్లో మనం అటామిక్ రేడియస్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అసలు అటామిక్ రేడియస్ అంటే ఏమిటి అంటే ఒక ఆర్బిట్లో న్యూక్లియస్ దగ్గర నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి కొలిచే దూరాన్ని మనం ఏమంటున్నామంటే అటామిక్ రేడియస్ అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు వేరియేషన్ ఈ అటామిక్ రేడియస్లో మనం వేరియేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ గ్రూప్లో చూసుకుందాం. ఓకే, గ్రూప్లో ఏ విధంగా చూడాలి అంటే టాప్ టు బాటమ్ ఆల్కలీ మెటల్స్ తీసుకున్నట్లయితే టాప్ టు బాటమ్ ఏమేమి ఉన్నాయి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. Okay, while we are moving from top to bottom in a group, differentiating electron enter into the new orbit or new shell. ఈ ఎగ్జాంపుల్లో మనం చూసుకున్నట్లయితే లిథియం హ్యావింగ్ టూ ఆర్బిట్స్ ఉన్నాయి కదా. న్యూక్లియస్ దగ్గర నుంచి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడి వరకు ఉంటుంది? సెకండ్ ఆర్బిట్లో ప్రజెంట్ అయి ఉంటుంది. సోడియం తీసుకుందాం. సోడియం అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటమ్మా? 3s1. అంటే ఇక్కడ థర్డ్ ఆర్బిట్ పై ఉన్న ఎలక్ట్రాన్ని అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అంటున్నాం. ఓకే, సో న్యూక్లియస్ దగ్గర నుంచి థర్డ్ ఆర్బిట్ పైన ఉన్న ఎలక్ట్రాన్ మధ్య దూరాన్ని కొలిచేదాన్ని మనం అటామిక్ రేడియస్ అంటున్నాం. అండ్ పొటాషియం చూసుకున్నట్లయితే 4 ఆర్బిట్స్ అనేవి ప్రజెంట్ అయినాయి. ఫోర్త్ ఆర్బిట్ పైన ఉన్న ఎలక్ట్రాన్ని మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటున్నాం. రుబీడియం అనేది ఏ గ్రూప్కి చెందింది అంటే ఏ పీరియడ్కి చెందింది అంటే ఫిఫ్త్ పీరియడ్కి సంబంధించి. సో 5s ఈజ్ అ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే ఇక్కడ కౌంట్ చేయండి, ఆర్బిట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఆర్బిట్స్ అనేటివి ఉన్నాయి. ఫిఫ్త్ ఆర్బిట్ పైన ప్రజెంట్ అయి ఉన్న ఎలక్ట్రాన్ని మనం అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అంటున్నాం. ఇక్కడైతే సీజియంకి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిట్ పైన ప్రజెంట్ అయిందండి? 6th ఆర్బిట్ పైన ప్రజెంట్ అయింది. ఓకే, సో మనకు అటామిక్ రేడియస్ అంటే ఏంటి? న్యూక్లియస్ దగ్గర నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ పైన ఉన్న ఎలక్ట్రాన్ మధ్య దూరాన్ని కొలిచేదాన్ని మనం అటామిక్ రేడియస్ అంటున్నాం కదా. ఓకే, మన డెఫినేషన్ ఏంటి? వైల్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ఏ గ్రూప్, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎంటర్స్ ఇంటూ న్యూ ఆర్బిట్. ఇది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనుకున్నట్లయితే ఈ ఎలక్ట్రాన్ అనేది సెకండ్ ఆర్బిట్లో ఎంటర్ అయిపోయింది. కిందికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం జరుగుతుంది? డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ ఇంటూ ద న్యూ ఆర్బిట్లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఫోర్త్ ఆర్బిట్లోకి ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఫిఫ్త్ ఆర్బిట్లోకి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతుంది. ఇక్కడ సిక్స్త్ ఆర్బిట్లోకి డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది ఎంటర్ అవుతుంది. అంటే మనం టాప్ టు బాటమ్ పైనుంచి కిందికి చూసుకున్నట్లయితే ఆర్బిట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది కొత్త ఆర్బిట్లోకి ఎంటర్ అవుతుంది. అంటే పైనుంచి కిందికి ఆర్బిట్స్ అనేటివి ఇంక్రీజ్ అయిపోతూ ఉన్నాయి. ఇక్కడైతే 2 3 ఆర్బిట్స్, 4 ఆర్బిట్స్, 5 ఆర్బిట్స్, 6 ఆర్బిట్స్. ఓకే, సో ఆర్బిట్స్ అనేటివి ఎక్కువ అయ్యే కొద్దీ ఏం జరుగుతుంది? డిస్టెన్స్ న్యూక్లియస్ దగ్గర నుంచి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్కి దూరం అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఓన్లీ 2 ఆర్బిట్స్. దీనికి న్యూక్లియస్కి అండ్ ఎలక్ట్రాన్కి దూరం అనేది కొంచెమే ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ న్యూక్లియస్ దగ్గర నుంచి ఈ ఆర్బిట్, లాస్ట్ ఆర్బిట్ ఉంది కదా, 6th ఆర్బిట్ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్కి డిస్టెన్స్ ఉంటుంది? 6 ఆర్బిట్స్ అనేటివి దూరంలో ఉంది. సో మనం ఈ డెఫినేషన్ని చూసుకున్నట్లయితే వైల్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ ఏ గ్రూప్, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎంటర్ ఇంటూ ఏ న్యూ ఆర్బిట్ ఆర్ న్యూ షెల్. సో అప్పుడు మనకేం జరుగుతుంది? టాప్ టు బాటమ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. ఓకే, టాప్ టు బాటమ్ ఏం జరుగుతుంది? సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఎక్కడ? గ్రూప్లో అయితే.
సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, వేరియేషన్ ఆఫ్ అటామిక్ రేడియస్ ఇన్ ఏ గ్రూప్లో ఏం జరుగుతుంది, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇంటూ ద న్యూ ఆర్బిట్. ఈ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్ అనేటివి న్యూ ఆర్బిట్లోకి ఎంటర్ అవ్వడం వల్ల టాప్ టు బాటమ్ ఏం జరుగుతుంది, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, క్లియర్ మై పాయింట్. సో నెక్స్ట్ మనం పీరియడ్లో చూసుకుందాం. వేరియేషన్ ఆఫ్ అటామిక్ రేడియస్ ఇన్ ఏ పీరియడ్. సో పీరియడ్లో ఏ విధంగా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా చూద్దాం. ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ atomic radius decreases due to the differentiating electron enter into the same orbit and the effective nuclear charge increases. మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనం సెకండ్ పీరియడ్ తీసుకుందాం. ఇక్కడ సెకండ్ పీరియడ్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. నియాన్ అనేది వాండర్వాల్ రేడియస్తో ఉంటుంది. సో అది వాండర్వాల్ రేడియస్కి మాత్రమే మనం కొలుస్తాము, అటామిక్ రేడియస్తో మనం కొలము, ఎందుకంటే అది ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ ఆర్బిటాల్ కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ పీరియడ్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్. ఓకే, మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకున్నట్లయితే లిథియం హ్యావింగ్ 2s1, బెరీలియం 2s2, బోరాన్ 2s2 2p1, కార్బన్ 2s2 2p2, నైట్రోజన్ 2s2 2p3, ఆక్సిజన్ 2s2 2p4, ఫ్లోరిన్ 2s2 2p5. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇక్కడైతే ఏం జరుగుతుంది, ఇన్ ఏ గ్రూప్ టాప్ టు బాటమ్ అటామిక్ రేడియస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇంటూ ద, ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎంటర్ ఇంటూ ద సేమ్ ఆర్బిట్. ఇది సెకండ్ ఆర్బిట్, 2 ఆర్బిట్సే ఉన్నాయి, 2s1, ఇక్కడ 2s2. ఈ ఆర్బిట్ పైన ఎలక్ట్రాన్స్ అనేటివి ప్రజెంట్ అయ్యాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పీ సబ్షెల్లోనే 1 ఎలక్ట్రాన్. మనకు తెలుసు ఎస్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పీ ఆర్బిట్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఆర్బిట్లో 1 ఎలక్ట్రాన్, లాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అంటున్నాం కదా. ఇక్కడ పీ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, ఓకే, 3 ఎలక్ట్రాన్స్, 4 ఎలక్ట్రాన్స్, 5 ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఆర్బిట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఓన్లీ ఒకే ఆర్బిట్ పైన ఎలక్ట్రాన్స్ అనేటివి ఉంటున్నాయి. కాబట్టి న్యూక్లియస్ దగ్గర నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి డిస్టెన్స్ ఏమీ ఉండదన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ ఏ పీరియడ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ ఎందుకు అవుతుంది, ఇక్కడ నుంచి న్యూక్లియస్ దగ్గర నుంచి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఏం జరుగుతుంది, ఇక్కడ అటామిక్ రేడియస్ అనేది దీనికి డిస్టెన్స్ ఏం పెద్దగా ఉండదు కదా. సో న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి దీనికి దగ్గరగా వచ్చేస్తాయి అన్నమాట. అర్థమైందా? సో మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఇక్కడ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే, న్యూక్లియస్ దగ్గర నుంచి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్కి మధ్య డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంది. ఓన్లీ 2 షెల్సే ఉన్నాయి కదా. సో 2 షెల్స్ ఉంటే ఏం జరుగుతుంది, న్యూక్లియస్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇది బాగా ఇక్కడికి లాగేసుకుంటుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. రీజన్ ఏంటి అంటే, డ్యూ టు ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇంటూ ద సేమ్ సబ్షెల్. ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ ఎక్కడికి ఎంటర్ అవుతున్నాయి, ఒకే సబ్షెల్లోకి ఎంటర్ అవుతున్నాయి. ఒకే సబ్షెల్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఇక్కడికి లాగేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి లాగేస్తే ఏం జరుగుతుంది, సైజ్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది, అటామిక్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్ మన కాన్సెప్ట్, ఇన్ ఏ పీరియడ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ రేడియస్ అనేది డిక్రీజ్ అవుతుంది డ్యూ టు ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్ ఇన్ టు ద సేమ్ ఆర్బిట్.
ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మోర్ ఈజ్ ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్, మోర్ ఈజ్ ద అట్రాక్షన్ ఆఫ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, అవుటర్ మోస్ట్ ఆర్బిట్కి అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది, అవుటర్ మోస్ట్ ఆర్బిట్ అనేది స్లోగా ఏం జరుగుతుంది, దగ్గరికి వచ్చేస్తాయి. ఓకే, సో స్లోగా అనేది స్లోలీ మూవింగ్ టువర్డ్స్ ద న్యూక్లియస్, దెన్ ద డిస్టెన్స్ విల్ డిక్రీజ్. ఇక్కడ న్యూక్లియర్ అట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, అట్రాక్షన్ అనేది స్లోగా డిక్రీజ్ అయిపోతుంది. ఇవన్నీ దగ్గరికి రావడం వల్ల సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఓవరాల్ మన కాన్సెప్ట్ వేరియేషన్ ఆఫ్ అటామిక్ రేడియస్ ఇన్ ఏ పీరియడ్లో సైజ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. వేరియేషన్ ఆఫ్ అటామిక్ రేడియస్ ఇన్ ఏ గ్రూప్లో టాప్ టు బాటమ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజన్ స్టూడెంట్స్, చాలా చాలా సింపుల్. అది టాప్ టు బాటమ్ గ్రూప్లో ఏం జరుగుతుంది, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే న్యూ ఆర్బిట్స్ అనేటివి పెరుగుతున్నాయి, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అనేది న్యూ ఆర్బిట్లోకి ప్రజెంట్ అయిపోతుంది కాబట్టి. బట్ ఇక్కడ పీరియడ్లో ఏం జరుగుతుంది, న్యూ ఆర్బిట్స్ అనేటివి ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఓన్లీ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఇంక్రీజ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. పీరియడ్లో ఏం జరుగుతుంది, సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. గ్రూప్లో ఏం జరుగుతుంది, సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, గాట్ ది పాయింట్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్, హ్యావ్ ఎ గుడ్ డే. ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.